హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో జనసేన పార్టీ చింతకాయల శ్రీను స్థలం సంబంధించిన విషయంలో ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్ను మరియు అనుచరులు దౌర్జన్యం మరియు మత్స్యకారుల కులాన్ని కించపరిచాడంటూ ఆరోపణ. ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్ను మత్స్యకారుల కులాన్ని కించపరచడం వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నాయకుడు చింతకాయల శ్రీను ఆధ్వర్యంలో మహిళలతో ఆందోళన. జనసేన పార్టీ నాయకుడు చింతకాయల శ్రీను కామెంట్స్. జనసేన పార్టీ నాయకుడిని నేను, నా స్థలం, అందులో ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు కబ్జా చేయడం దారుణం. ఈ విషయం చెప్పడానికి ఎన్నోసార్లు ఎమ్మెల్యే నానాజీ గారికి చెప్పడానికి వెళ్ళినా ఆయన అందుబాటులో లేరు, ఉన్నా నన్ను కలవడానికి ఇష్టపడలేదని తెలిపారు. దౌర్జన్యం చేస్తున్నారా? గోడ కొడిచిందాన్ని అన్ని కొట్టుకున్న దాన్ని అన్నా గోడ కట్టలేదా? నువ్వు తెలిసి కూడా నువ్వు చేయకూడన్నా. దమ్ముంది కదా 2 రోజులు వచ్చారు కదా, ఆల్రెడీ కోర్టుకెళ్ళి వచ్చినాయి. ఇక్కడ ఎక్కడి నుంచో తెచ్చుకున్నాయి కాదు. బయటకు రమ్మనండి. మాట్లాడు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడుతున్నారు. మా క్యాస్ట్ పిల్లలకి అవసరం అండి. మాకు ఎవరు మంది దగ్గర దారంటి పోయి 100 మంది వాళ్ళకి చెప్పిన మా కులవాళ్ళు ఎవరిని ఎవడో పోయిన పెట్టండి అనేసి పోయారు కదా. అడిగితే ఉన్నారంటే పని కథలేము కదా. అక్కడ ఏంది ఏ కార్యం చేస్తారని మనం నిలబడి అడుగుతాం అనేసి పోతా ఉంటే మేము నీళ్ళతో ఆలకిస్తున్నారు. ఆలకించి ఏమన్నా అంటున్నాడు, ఆలకిత్తడం లేదని అంటున్నారు. ఇంకేం చేయము. ఈరోజు కూడా లేడు ఎమ్మెల్యే గారు అని చెప్తున్నారు. ఒక రోజు వెళ్తే హైదరాబాద్ వెళ్ళాడు అన్నారు, ఒక రోజు వెళ్తే విజయవాడ వెళ్ళాడు అన్నారు, ఒక రోజు వెళ్తే ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పించారు. ఎన్నిసార్లు తిరగమంటారండి? మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం పార్టీలో జాయిన్ అయిన తర్వాత మనం ఏదన్నా సమస్య చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి టైం ఇవ్వకపోతే ఏం చేయాలండి? మీకు ఫోన్ ఉంటుంది, ఫోన్లో కూడా మాట్లాడలేదు ఎవరండి? అసలు ఏ ఫోన్ లిఫ్ట్ చేయరండి ఆయన. ఒకవేళ ఫోన్ చేసామనుకోండి, ఆ ఫోన్కి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఒకవేళ మనకి తెలిసిన నాయకులు ఉండే వాళ్ళ నాయకుల ద్వారా ఇలాగ నాకు ఫోన్ ఎత్తట్లేదు, ఒకవేళ నాకు సరైన అతనితో మాట్లాడే అవకాశం దొరకట్లేదు, ఒకవేళ అవకాశం ఇచ్చేలా మీరు మాట్లాడండి అంటే మళ్ళీ నెక్స్ట్ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఇలా ఉందా? నా పేరు ఎరిపిల్లి దయామణి అండి, జయమణి. అయితే ఇక్కడ మా అల్లుడు గారు మరి చింతకాయల శ్రీను గారు దగ్గర పెట్టి మేము ఈ స్థలం కొనుక్కున్నామండి. ఈ స్థలం కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాది అని చెప్పి దారి చేయడానికి వస్తున్నారండి. ముందు ఒకసారి వచ్చారు, డబ్బులు ఇచ్చాము, ఒకసారి వచ్చారు, మళ్ళీ డబ్బులు తీసుకున్నారు. మరి అలాగే ఎందుకు అలా చేస్తున్నారో మరి తెలియదండి. మరి డబ్బులు ఎటు కొనుక్కున్నాం మేము, మరి మా మీద మీరు మరి అలా దాడి చేయవలసిన పని వచ్చిందండి. మరి వాళ్ళు మరి ఎవరంటే అదే పంత నానాజీ గారు మేనల్లుడండి, బన్ను అండి తను. మరి ఎందుకు మా మీద దాడి చేస్తున్నారో మరి దానికి పరిష్కారం చేయండి. మరి మేము పంత నానాజీ గారు నమ్మి మరి చింతకాయల శ్రీను ద్వారాగా వచ్చి మేము ఇక్కడ ఓట్లు కూడా వేసామండి. మరి ఆ శ్రీను గారు ఇంటింటికి తలుపు కొట్టి మరి కొంత ధనం చేద్దానం ఖర్చుపెట్టి మరి మాతో ఓట్లు వేయించాడండి. మరి ఈరోజు అలాంటి కార్యకర్తనే మరి బయటికి తీసేస్తే మరి మాలాంటి వాళ్ళు ఎలా బతుకుతాం అని చెప్పేసి చాలామంది మమ్మల్ని కూడా అడుగుతున్నారండి. మరి ఆయనకి అలా జరిగితే మరి మా పరిస్థితి ఏంటండి? మరి ఉన్న నాకే ఇలా జరుగుతుందంటే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది చెప్పండి. నాకు ఎన్నోసార్లు వెళ్ళాను కానీ నాకు అసలు ఎలాంటి ఇంటర్వ్యూ దొరకలా. ఇవ్వట్లేదు సార్ ఆయన. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరికి కూడా
వాళ్ళు అసలు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, మాట్లాడినివ్వట్లేదు. అదండి పరిస్థితి. ఇది అసలు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలండి కదా. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో వచ్చిన పవన్ కళ్యాణ్కి ఇలాంటి వాళ్ళందరూ ఉండి పార్టీ పరువు తీసేస్తున్నారండి. ఎందుకంటే పార్టీ పరువు తీసి చాలా వరస్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే అతని వరకు వెళ్ళనివ్వట్లేదండి. ఎందుకంటే ఓకే అండి. ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా వచ్చారండి. ఇప్పుడు ఒకరే కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అదర్ పార్టీ వాళ్ళు కూడా అందరూ ఒకరే కాదండి. ఇది ఏంటంటే ఒక మత్స్యకారులు తిట్టారని చెప్పేస్తే ఇందులో ఉన్న వాళ్ళు అదర్ పార్టీలోకి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చారండి. కాబట్టి మిగతా వాడబల్జీ వాళ్ళందరినీ తిట్టాల్సిన పని వచ్చిందండి దీనికి. మా వాళ్ళు ఏం చేశారు అంటే మా వాళ్ళు అసలు ఓట్లు వేయలేదండి. ఓట్లు వేసి గెలిపించలేదా అంటే మా ఓట్లు అతనికి అవసరం లేదా? ఎవరు లేరా అంటే ఎవరో ఏం మాట్లాడలేడు, ఏం చేయలేడనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారటండి. అంతేగాని వాడబల్జీ అంటే ఎవడో ఏం చేయలేడు అంటే వాడబల్జీ అంటే అంత చీప్గా కనిపిస్తున్నారండి వాళ్ళకి. ఇక్కడ ఏం చేస్తాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకు 3 కులాలు చాలా అన్నదమ్ముల్లాగా ఉంటున్నామండి. యాదవులు కావచ్చు, మన ఎస్సీలు కావచ్చు, మా వాడబల్జీ కావచ్చు, అన్నదమ్ముల్లో ఉంటాం. కానీ మాలో మాకే గొడవలు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకరంగా గురి చేద్దామని ఆలోచనలో ఉన్నారండి. అసలు ఈ స్థలానికి దానికి అసలు ఏంటి సంబంధం సార్? ఇది సంబంధం లేని విషయంలో అసలు రాకూడదు కదా. వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఆయన. అంటే డైరెక్ట్గా రావట్లేదు, వెనకాల నుంచి నడిపిస్తున్నాడు. చెప్తారు కదా సార్, ఇది ఎవరైనా ఈ వెనకాల ఎవరు ఉన్నారంటే పలానా బంధు ఉంటారు, మేము చేస్తున్నాం. సరైన పోలీసులు చెప్పారు సార్ ఆల్రెడీ. అంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ ఏమన్నారంటే బంధు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు పొద్దున్న నుంచి, మీరేం వెళ్ళట్లేదట్టి అని. మరి మేము ఏం చేస్తామని చెప్పి చాలా ప్రెజర్ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ జాగ్రత్త, మీకు తెలుసో లేదో తెలియదు కానీ కొద్దిగా ఇది మీరు అర్థం చేసుకుంటారని ఈ మీడియా ప్రకారంగా నేను అతనికి సంబంధం లేదండి. సంబంధం లేదు అసలు. ఎందుకంటే అసలు ఎందుకు రావాలండి? ఆయనది కాదు కదా ఇది. ఒకవేళ వేరే వాడు అవతల పార్టీ వచ్చాడు అనుకోండి, ఆయన నేను చూసుకుంటాం కోర్టులో. కానీ ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తే రౌడీని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి మా సైట్లో గోడలు కట్టాల్సిన పనే వచ్చింది వాళ్ళకి. ఎవరండి వస్తున్నాడు? మనుషులు పంపించి ఆయన కారులో ఇటు తిరుగుతున్నాడండి. తిరగడం అయితే మేము చూసాం. అది తిరిగి ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం. పోలీస్ స్టేషన్లో మొన్న పోలీసులను అడిగితే వాళ్ళు అన్నారు, ఇక్కడే కూర్చొని మమ్మల్ని ఇబ్బంది పడుతుంటే మాకు మేమేం చేయాలి, మాకు చాలా ప్రెజర్ ఉంది ఆయన వల్ల వాళ్ళు కూడా అంటున్నారండి. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పలేరు కాబట్టి పంచాయతీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకంటే మాకు పైనుంచి చాలా ప్రెజర్స్ ఉన్నాయి. ఆ ప్రెజర్స్ మేము తట్టుకోలేకపోతున్నాం. ఎవరి వల్ల ఇబ్బంది ఉందని పోలీసులు పంచాయతీ అధికారులు చెప్తున్నారండి. ఉన్నారండి. ఇప్పుడు సెక్రటరీ కూడా అన్నారు, ఏమంటే పేరంటే చెప్పలేదు కానీ మాకు పైనుంచి చాలా ప్రెజర్స్ ఉన్నాయి. ఆ ప్రెజర్స్ వల్ల మేము రావాల్సి వస్తుంది, లేకపోతే మేము ఎందుకు వస్తాం అని వాళ్ళు కూడా అనడం జరిగిందండి. మా వాడబల్జీ సంఘం నిన్నేం చేసింది? నీకైనా అడ్డొచ్చావా? నీకైనా ఆ దారికి వచ్చావా? నువ్వు రాలేదు బాబు, వచ్చే బాబు, మా కట్టం కాపాడు బాబు, మా కాపత కట్టుకో బాబు అని ఏమి అడగలేదు. మేము ఏం అడగలేదు. నువ్వు ఎలాగున్నావో మాకు తెలుసు. అలాంటిది మా క్యాస్ట్ ఫీలింగ్, మా ఆడవాళ్ళని, మా మగలు ఎడకెళ్ళిపోతున్నాడు. ఆడవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళని మీ 10 మంది 20 మంది వచ్చేసి ఆ ఆడవాళ్ళని ఏ రకంగా బంధించారేమో అని కొంత భయం ఉంటుంది మాకు. ఎందుకంటే ఈనాడు కాదు ఏనాడు కూడా ఇప్పటికి 67 సంవత్సరాల వయసు వచ్చింది నాకు. పంచాయతీ కానీ మండలం కానీ ఈ ఎలక్షన్లు కానీ ఎప్పుడైనా ఇలాంటి మాట అనేది ఎరగం. ఇక్కడ 4 సంఘాలు ఇప్పుడు ఒక్కొక్క నుంచి ఉన్నాయి. 4 సంఘాలు 4 క్యాస్ట్లు. 4 క్యాస్ట్లో లేము, ఒకటే క్యాస్ట్లో బతికాం. ఇప్పటికి తాడి తెంకకి 3 తెంకలు ఒక దిప్పేలాగుందో అలాగ బతికింది ఈ వాకలపూడి వాడబల్జీ సంఘవతినే, యాదవ్ సంఘవతినే, మన ఎస్సీ సంఘవతినే. అలాంటి ఊరిని అలాంటి ప్రజల్ని ఈరోజు ఆ వాడోళ్ళు ఏం చేస్తారా? గోంగారా వాళ్ళేం చేసిద్దిరా? పేడకాడి వాళ్ళకేం తెలిసిండ్రా? మేమేం చేసావు? నేనేమైనా అన్నావా? నేనేమైనా ఆడావా? నువ్వేమైనా కంట కనపడ్డావా? మా ఆపద కట్టుకున్నావా? నీ ఆపదకు మేము కేకేసావు వచ్చావు. పాపం ఆ కుర్రోడు ఆనాడు ఈ 350 మందిని మగోళ్ళని పోగేసి ఈ చుట్టుమట్టికి కొంచెం నా మాట ఆలకించమని చెప్పాడు. అలాగే ఆలకించి వెళ్ళిపోయాడు. పాపం ఎవడో నోరెత్తలేదు. ఆయన్నేమనలేదు, నిన్నేమనలేదు. ఈ రోజుని ఆలు మీలు చూసుకున్న గొడవకి మా క్యాస్ట్ ఫీలింగ్ మీకు అవసరమా? మేమేం చేసాం? మిమ్మల్ని కొట్టలేదు, తిట్టలేదు, బాగు చేయలేదు. మా ఊరు బాగులేదండి, మాకు ఈ పని చేయలేదండి, ఆ పని చేయలేదు, ఇప్పుడు కూడా అడగలేదు. 3వ సంవత్సరం పొద్దు అవుతుంది. మేమేం చేసామండి? మమ్మల్ని ఇంత అన్యాయంగా మాట్లాడడం, అంత స్పీచ్గా తీసేయడం. మేము కూడా మనుషులమే కదా. ఈనాడు కాదు ఏనాడు కూడా ఎరగం ఇది. మా ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, కుర్రోళ్ళు కాదు, ఏనాడు ఎరగని చోట ఆ కుర్రోడు ఉన్నాడంటే మాకు ఇంకా కొంచెం సాయపడుతున్నాడు. ఎందుకు?
నా పేరు కోనాడి బేబీ అండి. ఈ వాకలపూడి ఏరియాలోని మరి నేను భూమి కొనుక్కున్నాను. ఆ భూమి నాదండి. మరి ఇప్పుడు వీళ్ళు మధ్యలో వచ్చి మాది అని మమ్మల్ని రౌడీలతో మరి తీసుకొచ్చి గోడలు అవి కట్టేసి మా గోడలు పడగొట్టేసి మరి ఈ ఎమ్మెల్యే మేనల్లుడు అంట మరి ఆయన బన్ను గారు ఆయన మరి చాలా మరి అది గోండాలు తీసుకొచ్చి మరి చాలా దొంగ చేస్తున్నాడు. మరి అది ఎలాగండి కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలి మరి మా పరిస్థితి ఏంటండి? మరి దీనికి ఏం పరిష్కారం చేస్తారో మీరు చేయాలండి. మేము ఆడవాళ్ళు పిసరమేలము మేము 15 సంవత్సరాలు కష్టపడి మేము రూపాయి పోగేసుకొని మేము ఈ ఏరియాలో కొనుక్కున్నామండి, ఈ ఊరి పెద్దల దగ్గర. తిట్టారు కదమ్మా ఇలాగా తిట్టారు కదా, దానికోసం కూడా మాట్లాడినాం. ఒక్క నిమిషం చెప్పండి. ఇంటింటికి తలుపులు కొట్టి మరి ఈ ఊర్లోని మరి ఓట్లు వేయించుకున్నారండి. మీరు పిసరమేని ఎవరో తెలియదు అంటున్నారు. ఈ రోజు మేమే వేయించాం. మరి వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ మాట్లాడాలండి. ఎక్కడ ఉండి గోండాలు పంపించి ఊర్లోని ఏదో చేయితే మరి సీన్ గారి మధ్యలోని చాలా మందికి మధ్యలోని అందరినీ పోగేసి కొన్ని ఖర్చు పెట్టి ఓట్లు వేయించారు. మరి ఈ రోజు ఆయన మీద మీరు తిరబడి ఈ భూములు మా ఇంటి మేము కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలి? మరి మీరు ఒకసారి మాకు న్యాయం తీర్చాలండి. చాలా వరకు గొడవలు చేస్తున్నారండి. బన్నీ గారు అంటే ఎమ్మెల్యే బామ్మర్ది బన్నీ గారు అంటండి. ఇంకో మీరు మాట్లాడతారమ్మా, ఇంకొకరు ఎవరు మాట్లాడతారండి? ఇంకొకరు ఎవరు మాట్లాడతారమ్మా? నా పేరు చింతకాయల శ్రీని అండి. ఇక్కడికి వచ్చిన మీ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా వెన్నంటే ఉంటూ నా తోటి ఉండే నా మత్స్యకార సోదరులకు, నా అక్క చెల్లెళ్ళకు, వీళ్ళందరికీ కూడా నాకు ఈరోజు కష్టం వచ్చిందంటే అందరూ కూడా నా సైడ్లోకి వచ్చి అందరూ కూర్చొని నాకు వెన్నుదన్నుగా నిలిచారండి. అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఆల్రెడీ మొన్న ఒకసారి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నా సైట్ విషయంలో హైకోర్టులో ఉంటుండగా కూడా నిన్న మళ్ళీ నా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటే వచ్చి మళ్ళీ సీఏ గారు కూడా దౌర్జన్యంగా వాళ్ళపై లాఠీచార్జ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే మళ్ళీ నిన్న రౌడీలు అంటే అవతల పార్టీ వాడు రౌడీలను తీసుకొని వచ్చి మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పీకలు కోసేస్తాం, లేదంటే మిమ్మల్ని పార్సల్ చేస్తాం, మీరు ఎలా రోడ్ల మీద తిరుగుతారో తిరగండి అని చెప్పేసి మా అబ్బాయిని అంటాం. ఇలా చాలా వరకు నిన్న చాలా దౌర్జన్యం చేశారండి. అయినా వాళ్ళు రాకుండా మా వాళ్ళు రానివ్వలేదు. మేము రానివ్వట్లేదని చెప్పేసి మళ్ళీ అయినా కోర్టులో కేసు ఉండగా ఒక సర్పవరం సీఏ రాకూడదండి. కానీ ఆయన కూడా వచ్చి చాలా దౌర్జన్యంగా కేసు ఉంటుండగా కూడా వచ్చి చాలా దౌర్జన్యంగా అందరినీ కూడా లాఠీచార్జ్ చేసి తగిలేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. చుట్టూ కూడా మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు అన్నీ కూడా మేము రికార్డ్ చేసి ఆల్రెడీ హైకోర్టుకు పంపించామండి ఆల్రెడీ. అయినా చాలా మందిని కొట్టడం జరిగింది. పాపం వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళ కొట్టే దెబ్బలను బట్టి. కాబట్టి ఈ ఇష్యూలో మీ అందరూ కూడా అర్థం చేసుకొని, కానీ ఇంకొక ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఎందుకు పదే మీరు ఈ విషయంలో వస్తున్నారంటే, లేదు మా వెనకాల బన్ను ఉన్నాడు, ఆయన పేరు తూము కృష్ణ చైతన్య అటండి అలియాస్ బన్ను. సరే ఈయన ఉన్నాడు, మాకేం భయం, ప్రతిదీ కూడా మాకు ఆయనే మాకు వెన్నండి ఉండి నడిపిస్తున్నాడు, మేమే వెళ్తాం, ఎంతైనా సరే ఎంత దూరం వెళ్తాం. మీరు ఉంటే 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, మా అయితే ఒక వారం రోజు ఉంటారు, తర్వాత ఉండరు కదా, తర్వాత ఏం చేయాలో తెలుసు అని అంటున్నారు అని కూడా వాళ్ళ రౌడీలు అనడం జరిగిందండి. తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఇది ఇంత జరిగిన ఎమ్మెల్యే గారికి ఇది తెలియకుండా ఉంటుందా? గౌరవనీయులు నానాజీ గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ మేనల్డ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే జాగ్రత్త ఎందుకు అంటున్నానంటే, మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఎందుకంటే వాడనా కొడుకులు ఏం చేస్తారో ఆ వాడనా కొడుకులు చేస్తేనే మేము ఎమ్మెల్యేగా గెలిచామా అన్నట్టుగా కూడా అన్నాడట. కానీ ఈ వాడనా కొడుకులు వేయకపోతే ఏమవుతుందో త్వరలో చూపిస్తాను సార్ మీకు కూడా. ఎందుకంటే ఈరోజు నేను ఇంత ఆవేదనగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మా మత్స్యకారులందరినీ తిట్టడం అసలు ఎంతవరకు సమంజసం సార్ నానాజీ గారు? ఎందుకంటే అది కరెక్ట్ కాదు సార్. మేము ఆ రోజు మిమ్మల్ని దగ్గరుండి గెలిపించుకున్న తర్వాత ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఏ రోజన్నా వాడపేటలోకి వచ్చి మీ సమస్యలు ఏంటన్నది అని ఏ రోజన్నా మీరు అడిగారా? అసలు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీకు తెలుసండదా? అయినా మీకు దగ్గరుండి ఊళ్ళో ఉండే కొంతమంది ఉన్నారు, వాళ్ళన్నా చెప్తున్నారండి మీకు? అసలు ఎవరూ చెప్పట్లేదు. చాలా సమస్యలు ఉన్నాయి మా ఊర్లో. తాగునీటి సమస్య ఆ రోజు నేను జాయిన్ అయ్యేటప్పటి చెప్పాను మీకు, తాగునీటి సమస్య ఉందని. ఈ రోజు వరకు ఏమన్నా చేశారండి? మీరు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఏమీ లేదు సార్.
చాలా బాధలు పడుతున్నారు. కానీ ఇలా ఇంకొకటి ఏంటంటే ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కబ్జాలు చేయడానికి ఎంతవరకు కరెక్ట్ సార్? అది మేనేజర్ గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అసలు పరిస్థితులు బాగలేవు, మీకు తెలుసు.